లేటెస్ట్‌గా మరికొన్ని ఇంట్రెస్టింగ్ హాలీవుడ్ అప్డేట్స్ వచ్చాయి. రేపు చేద్దాం అనుకున్నాను. కాకపోతే కొద్దిగా ఇంపార్టెంట్ కాబట్టి వెంటనే చేసేయాలి. దాంతో పాటు రీసెంట్‌గా చూసిన 'ట్విస్టర్స్' ఫిల్మ్ యొక్క రివ్యూ గురించి కూడా మాట్లాడుకుందాం. 'ట్విస్టర్స్' 1996లో వచ్చిన 'ట్విస్టర్' ఫిల్మ్‌కి ఒక స్టాండ్ అలోన్ సీక్వెల్ లాంటిదన్నమాట. స్టాండ్ అలోన్ సీక్వెల్ అంటే మరి ప్రీక్వెల్‌కి ఎలాంటి కనెక్షన్ కూడా 1996 ఫిల్మ్‌కి లేకుండా సేమ్ యూనివర్స్‌లో సెట్ చేసిన సేమ్ టైప్ ఆఫ్ స్టోరీ యొక్క ఫిల్మ్ అన్నమాట ఇది. 'టాప్ గన్ మ్యావరిక్' డైరెక్టర్ అయిన జోసెఫ్ కోసిన్స్కీ రాసిన స్టోరీ అన్నమాట ఈ స్టాండ్ అలోన్ సీక్వెల్. ఆయన డైరెక్షన్ కాదు కానీ జస్ట్ స్టోరీని అందించారు. 'టాప్ గన్ మ్యావరిక్' లో యాక్ట్ చేసిన గ్లెన్ పౌల్ రీసెంట్ గా ఆయన ఎనీవన్ బట్ యూ గానీ, హిట్ మ్యాన్ ఫిల్మ్ గానీ, ఇప్పుడు ఇది బాగా మంచిగా రీచ్ వచ్చేలాంటి ఫిల్మ్స్ అయితే మాత్రం ప్రెసెంట్ ఆయనకు పడుతున్నాయి ఆఫ్టర్ టాప్ గన్ మ్యావరిక్. పోతే న్యాచురల్ డిజాస్టర్ అడ్వెంచర్ ఫిల్మ్ ని ఖచ్చితంగా థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ అవ్వాలా, లేదంటే నార్మల్ ఓటీటీలో వచ్చినప్పుడైనా చూసుకోవచ్చా? ఆ 1996 యొక్క ట్విస్టర్ ఫిల్మ్ రేంజ్ ఎంటర్టైన్మెంట్ అయితే ఖచ్చితంగా ఇస్తుందా? అండ్ రెగ్యులర్ ఆడియన్స్ గానీ, మూవీ లవర్స్ గానీ, అన్ని టైప్ ఆఫ్ ఆడియన్స్ ని కూడా ఏ విధంగా ఎంటర్టైన్ చేస్తుందో క్లియర్ గా మాట్లాడుకుందాం. మీరు 1996 యొక్క ట్విస్టర్ ఫిల్మ్ చూసినట్టయితే ఖచ్చితంగా నాస్టాలజిక్ అండ్ వింటేజ్ 90s హాలీవుడ్ ఫిల్మ్స్ యొక్క వైబ్స్ అయితే ఈ ఫిల్మ్ లో ఇస్తాయన్నమాట. స్టార్టింగ్ నుండి ఫస్ట్ యాక్టే మిమ్మల్ని ఖచ్చితంగా సర్ప్రైజ్ చేస్తుంది. ఒకవేళ అది చూడకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. బట్ న్యాచురల్ డిజాస్టర్ మీద చాలా ఫిల్మ్స్ చూస్తుంటాం. హెవీ విఎఫ్ఎక్స్ తోటి మొత్తం డిస్ట్రాయ్ అయిపోవడం తప్పించి స్టోరీకి, క్యారెక్టర్కి కొద్దిగా కనెక్ట్ అయ్యేలాంటి స్కోప్ ఉన్నవి బాగా రేర్గా వస్తుంటాయి. సో అలాంటి వాటిలో ఈ ట్విస్టర్స్ కూడా ఒకటని చెప్పొచ్చు. ప్రెసెంట్ క్లైమేట్కి బాగా సిమిలర్గా ఉంది, అందుకనే మార్నింగ్ చూడడం కుదరలేదు. బట్ హాలీవుడ్లో స్టిల్ సమ్మర్ అనేది కంటిన్యూ అవుతుంది. సో వాళ్ళకైతే మాత్రం ఫ్యామిలీస్తో కలిపి ఒక మంచి సమ్మర్లోని పాప్కార్న్ ఎంటర్టైనింగ్ అండ్ వింటేజ్ వైబ్స్ ఇచ్చేలాంటి థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ రైడ్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఇస్తుంది. ఇక ఇండియాలోని నార్మల్ రెగ్యులర్ ఆడియన్స్ ఫీల్ అయినా సరే ఒక మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలాంటి థియేటర్స్ ని చూస్ చేసుకుంటే బెటర్ అనమాట. 90s వైబ్స్ బాగా ఉన్నాయి కాబట్టి వింటేజ్ నాస్టాలజియా మూమెంట్స్ చాలా ఉంటాయి. బట్ మీరు వింటేజ్ లో అలాంటివి ఏమి కూడా హాలీవుడ్ లో పెద్దగా చూడలేదు బ్రో. అన్ని కూడా మోడర్న్ ఎరావే చూసాం. దాంతో పాటు డిజాస్టర్, న్యాచురల్ డిజాస్టర్ మీద కూడా పెద్ద ఎక్కువగా ఏం చూడలేము. ఖచ్చితంగా విఎఫ్ఎక్స్ తో మొత్తం నాశనం అయిపోయి ఇలాంటి సినిమాలు తప్పించి అని అనుకుంటే, మీరు ఈ సినిమాని కంప్లీట్ గా ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకుంటే 4DX లో చూస్తేనే బెటర్. 4DX లేదు అనుకుంటే ఒక మంచి సౌండ్ సిస్టమ్ ఉండే డాల్బీ అట్మాస్ లాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చేలాంటి థియేటర్స్ చూస్ చేసుకున్నా సరే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ కొన్ని సీన్స్ అయితే మాత్రం అదిరిపోయేలాగా ఖచ్చితంగా ఇస్తుంది. వర్త్ అనిపిస్తుంది మీ టికెట్ కి ఆ సీన్స్ అయితే మాత్రం. రీజన్ ఏంటంటే న్యాచురల్ గా ఉండేలాంటి విజువల్స్ మాత్రమే కాదు, డ్రామా క్యారెక్టర్స్ మీద కొంత ఫోకస్ చేయడం అనేది స్టార్టింగ్ యాక్ట్ నుండి కొద్దిగా ఎమోషనల్ గా కనెక్ట్ చేయడానికి ప్రయత్నించిన మూమెంట్స్ అయితే మాత్రం వర్క్ అయ్యాయి. బట్ రిమైనింగ్ మిడిల్ పోర్షన్స్ అన్ని కూడా రొటీన్ గా నార్మల్ గా చాలా ఫిల్మ్స్ లో చూసేసాంలే అనే ఫీలింగ్ తో వెళ్తాయి. బట్ ఖచ్చితంగా ఎంగేజింగ్ ఎంటర్టైనింగ్ మూమెంట్స్ లాగా వెళ్తాయి అనమాట ఆ సీన్స్. కానీ ఒకవేళ టీనేజ్ క్యారెక్టర్స్ ని కానీ ఒకవేళ సినిమాలో పెట్టుంటే ఇంకా ఎక్కువ థ్రిల్ వైబ్స్ లైక్ స్ట్రేంజర్ థింగ్స్ కానీ ఇట్లాంటి వైబ్స్ ఇచ్చుండేవి. బట్ సెకండ్ హాఫ్ పాయింట్ నుండి సర్ప్రైజెస్ లాంటి ఎలిమెంట్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుండి థ్రిల్లింగ్ వైబ్ కానీ, థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి మంచిగా అనిపిస్తుంది అనమాట. ఆ మూమెంట్స్ అన్ని చాలా బాగుంటాయి. ముఖ్యంగా డేసీ ఎడ్గర్ జోన్స్ క్యారెక్టర్ కానీ, ఆమె పర్ఫార్మెన్స్ కానీ ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తుంది. మెయిన్ క్యారెక్టర్ ఫోకస్ అంతా కూడా సినిమాలో ఆమె మీదే ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఈ 90s ఒరిజినల్స్ కి ఒక స్టాండ్ అలోన్ సీక్వెల్ గా స్టోరీ రాయాలనుకుంటే ఇలాంటి కొన్ని మంచి పాయింట్స్ తోటి, క్యారెక్టర్స్ తోటి రావడం అనేది మంచిదే. సో జోసెఫ్ కోసిన్స్కీ స్టోరీ పరంగా, పాయింట్ పరంగా బాగుంది. బట్ కొన్ని 90s ఒరిజినల్స్ అయితే మాత్రం స్టాండ్ అలోన్ సీక్వెల్స్ లేదంటే అన్నెసరీ స్పిన్ ఆఫ్స్ ద్వారా ఒరిజినల్లీ రూయిన్ చేసేలా ఉంటాయి. బట్ ఈ ట్విస్టర్స్ అలా అనిపించదు అనమాట. ఖచ్చితంగా జస్టిఫికేషన్ అయితే జరుగుతుంది. బట్ ట్విస్టర్స్ అనే క్యారెక్టర్ ఆ నేమ్స్ కి తగ్గట్టు, ఆ టైటిల్ కి తగ్గట్టు ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళనే పెట్టాలి. బట్ ఈ అట్మాస్ఫియర్ కి ఒకవేళ టీనేజర్స్ యొక్క స్టోరీ వైబ్ కానీ యాడ్ అయితే ఇంకాస్త థ్రిల్ వైబ్ కానీ లైక్ ఇట్ స్ట్రేంజర్ థింగ్స్ లాగా ఇంకాస్త ప్లస్ ఉండేది అనిపించింది. బట్ అది పెట్టలేం మనం స్టోరీ యొక్క లిమిట్స్ పరంగా. సో ఓవరాల్ గా కొన్ని పాయింట్స్ నార్మల్ గా వెళ్తున్నప్పటికీ కూడా థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ కానీ కొన్ని పాయింట్స్ అయితే సినిమాలో వర్త్ అండ్ ఎంటర్టైనింగ్ వైబ్స్ ఇస్తాయి. అండ్ హాలీవుడ్ ఆడియన్స్ ఇంకా ఎక్కువ కనెక్ట్ అవ్వచ్చు. ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా ఈ ఫిల్మ్ నేను ఇస్తున్న రేటింగ్ 7.25/10. సో గ్లెన్ పౌల్ ఇలాగ ఇంకొక 2-3 ఫిల్మ్స్ అయితే ఎంటర్టైనర్స్ గా ఓకే అనుకోండి అనే స్క్రిప్ట్ సెలెక్షన్ లోని అప్కమింగ్ గా రాయన్ గోస్లింగ్, టిమోథీ చాలమే అండ్ రాబర్ట్ పాటిన్సన్ అలా చాలా యంగ్స్టర్స్ అప్కమింగ్ స్టార్స్ కి ఆ లిస్ట్ లో నేను కూడా యాడ్ అవ్వచ్చు. ఆ ఛాన్స్ అయితే ఉంది. ఇక ఆ తర్వాత అప్డేట్ విషయానికి వస్తే 1995లోని హాలీవుడ్ లో మర్చిపోలేని ఒక క్లాసిక్ మల్టీ స్టారర్ రాబర్ట్ డినిరో, ఆల్ పచినో లాంటి లెజెండరీ యాక్టర్స్ ఒకే ఫిల్మ్ లో కలిసి యాక్ట్ చేసిన హీట్ ఈ మాస్టర్ పీస్ క్రైమ్ థ్రిల్లర్ కి ఒక సీక్వెల్ అండ్ ప్రీక్వెల్ ఈవెంట్స్ తో కలిపి రాబోతున్న అప్డేట్ మనం ఎప్పట్లేలో వింటూనే ఉన్నాం. బట్ రైటర్ స్ట్రైక్ వలన చాలా వరకు హాలీవుడ్ లో స్ట్రైక్స్ వలన ఆ వర్క్స్ పెండింగ్ లో ఉన్నాయి. బట్ స్టిల్ ఆ ప్రాజెక్ట్ అయితే పక్కన పడలేదు. ఆ ప్రీక్వెల్ ఈవెంట్స్ ని అండ్ ఆఫ్టర్ సీక్వెల్ ఈవెంట్స్ తో కలిపి ఉండేలాంటి అప్కమింగ్ సెకండ్ పార్ట్ స్క్రిప్ట్ అండ్ షూటింగ్ అప్డేట్ వచ్చేసింది. ఫస్ట్ పార్ట్ డైరెక్టర్ మైకల్ మ్యానే ఈ సెకండ్ పార్ట్ కి కూడా స్టోరీ అండ్ డైరెక్షన్ అనమాట. ఆయన స్క్రిప్ట్ రైటింగ్ అయితే వర్క్ స్టార్ట్ చేశారంట. అండ్ ఈ ఫిల్మ్ కాస్టింగ్ లోని ఎప్పట్లలో ఆడమ్ డ్రైవర్, ఆస్టిన్ బట్లర్ లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ ఉండబోవచ్చు అని న్యూస్ వస్తుంది. అండ్ చాలా ఆడిషన్స్ కూడా జరిగాయి కానీ కాస్టింగ్ కన్ఫర్మేషన్, అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంతవరకు జరగలే.
బట్ రాబర్ట్ డినరో గారి నీల్ మెకాలే ఆ పాత్ర ఎవరు ప్లే చేయబోతున్నారో యంగర్ వెర్షన్ గానీ చాలా అద్భుతంగా చూపించొచ్చు యంగర్ వెర్షన్ లో. ఆడమ్ డ్రైవర్ కాస్టింగ్ రూమర్స్ లో ఎప్పట్లలో ఉన్నప్పటికీ ప్రెసెంట్ ఆస్టిన్ బట్లర్ నేమ్ ఎక్కువగా వినిపిస్తుంది. సో అంటే ఇప్పుడు ఆడమ్ డ్రైవర్ ని ఆస్టిన్ బట్లర్ తో రిప్లేస్ చేశారా లేదంటే వాళ్ళిద్దరూ ఉండబోతున్నారు అనేది క్లారిటీగా చెప్పలేం, కానీ షూటింగ్ అయితే ఇదే ఇయర్ లో మాక్సిమం స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారంట. మహా అయితే ఇయర్ ఎండింగ్ కి లేదంటే నెక్స్ట్ ఇయర్ 2025 ఇయర్ బిగినింగ్ కల్లా షూటింగ్ అయితే ఖచ్చితంగా స్టార్ట్ చేస్తామని చెప్పి అప్డేట్ వచ్చింది. మోస్ట్లీ ఒక 10-20 సంవత్సరాల క్రితమో లేదంటే 90s లో 80s లో వచ్చిన కొన్ని మాస్టర్ పీసెస్ కి సీక్వెల్స్ గా టచ్ చేయకూడదు, ఆ వైబ్ ని పోగొట్టకూడదు అనే ఆడియన్స్ రిసెప్షన్ చాలా సార్లే ఉంటుంది. బట్ హీట్ గురించి అలాంటిది ఎక్కడ కూడా నేను చూడలేదు. మేబీ మెయిన్ రీజన్ ఇది ఒక ప్రీక్వెల్ కి ఎక్కువగా ఫోకస్ చేస్తూ యంగ్ యాక్టర్స్ తో అదే అనుకుంటా. దాంతోపాటు ముఖ్యంగా టాప్ గన్ మ్యావరిక్ గానీ, మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ గానీ, అవతార్ 2 గానీ ఇలా చాలా ఫిల్మ్స్ అయితే మాత్రం సీక్వెల్స్ చాలా బెటర్ వర్త్ అని ప్రూవ్ చేశాయి. హోప్ఫుల్లీ అప్కమింగ్ గ్లాడియేటర్ 2 అండ్ హీట్ 2 అదే ప్రూవ్ చేయాలని కోరుకుంటున్నా. ఇక ఆ తర్వాత ఈ అప్డేట్ ఎడ్జ్ ఆఫ్ టుమారో మీద మీకు ఎప్పుడు కూడా నేను హోప్స్ ఇవ్వాలని ప్రయత్నించలేదు. టామ్ క్రూజ్ గారి బిజీ స్కెడ్యూల్ అప్కమింగ్ చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఛాన్స్ దొరకకపోవచ్చు. బట్ వార్నర్ బ్రోస్ అయితే ఎక్కువగా ట్రై చేస్తున్నారని మీకు చెప్పాను కదా. బట్ ఇప్పుడు ఎడ్జ్ ఆఫ్ టుమారో 2 మీద మీరు హోప్స్ పెట్టుకోవచ్చు. దానికి ముఖ్య కారణం ఏంటంటే వార్నర్ బ్రోస్ ఎప్పట్లలో డైరెక్టర్ రాగ్ లిగ్మన్ ని చాలా సార్లు సీక్వెల్ గురించి అప్రోచ్ చేశారు. టామ్ క్రూజ్ గారితో రీసెంట్ గా వార్నర్ బ్రోస్ అప్కమింగ్ ఫ్రాంచైజెస్ ఫిల్మ్స్ తోటి కొలాబరేట్ అయినప్పటికీ ఆయన్ని అడగాలనే కొద్దిగా భయపడుతున్నారంటే, ఎందుకంటే ఆయన బిజీ స్కెడ్యూల్ కదా. ప్రెసెంట్ ఫోర్స్ చేయడం ఎందుకు, ఫ్రీ అయితే ఆయనే ట్రై చేస్తారనే హోప్స్ తోటి ఆయనకి కాకుండా డైరెక్టర్ రాగ్ లిగ్మన్ ని అడుగుతున్నారు. ప్రెసెంట్ డైరెక్టర్ చెప్పింది ఏంటంటే వార్నర్ బ్రోస్ నన్ను చాలా సార్లు అప్రోచ్ అవ్వడం మాత్రమే కాదు, నేను టామ్ క్రూజ్ కలిసి సీక్వెల్ ఐడియాస్ మీద చాలా సార్లు మాట్లాడుతున్నాం. ప్రెసెంట్ అయితే మాట్లాడడం ఆ డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయంట. సో దాంతో కన్ఫర్మ్ అయిపోయింది టామ్ క్రూజ్ గారికి కూడా ఎడ్జ్ ఆఫ్ టుమారో సీక్వెల్ తీయాలనే తొందర, ఆ ఇంట్రెస్ట్ అయితే ప్రస్తుతానికి ఉందని చెప్పి. సో సరైన ఐడియా వర్క్ అయితే ఖచ్చితంగా ఆయన స్కెడ్యూల్ పరంగా ఎడ్జ్ ఆఫ్ టుమారో 2 అయితే మాత్రం సెట్ చేస్తారు. సో దాని మీద అయితే మాత్రం కొన్ని హోప్స్ పెట్టుకోవచ్చు ఫిక్స్ అని. ఫ్యూచర్ లో డెఫినెట్ గా ఉంటుంది ప్రాజెక్ట్. ఆ తర్వాత అప్డేట్ జానథన్ మేజర్స్ యొక్క కేస్ కాంట్రవర్సీ గురించి మనందరికీ తెలిసిందే. క్యాంగ్ క్యారెక్టర్ నుండి కాస్టింగ్ తీసేయడం మాత్రమే కాదు, ఆ క్యారెక్టర్ కూడా ఉండకపోవచ్చు అనే రూమర్స్ తో పాటు అవెంజర్స్ 5 క్యాంగ్ డైనస్టీ టైటిల్ ని కూడా తీసేసి నార్మల్ అవెంజర్స్ 5 గా ఉన్న విషయం కూడా మనకు తెలిసిందే. బట్ స్టిల్ ఆ టైటిల్ గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. క్యాంగ్ క్యారెక్టర్ ని రీప్లేస్ చేయట్లేదు, దానికి సంబంధించి రీకాస్టింగ్ కి కొన్ని ఆడిషన్స్ కూడా జరిగాయి గైస్, ఇది నిజమే. లాస్ట్ ఆడిషన్స్ అయితే బ్లాక్ అడమ్ లోని హాక్మ్యాన్ యాక్టర్ ని ఆల్మోస్ట్ క్యాంగ్ కాస్ట్యూమ్ లో చూసి అఫీషియల్ గా అనౌన్స్ చేద్దాం, ఫైనలైజ్ చేద్దాం అని కూడా డిస్కషన్స్ జరిగాయి. బట్ స్టిల్ ఆలోచిస్తూ ఇప్పుడు ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేసింది. అదేంటంటే క్యాంగ్ క్యారెక్టర్ ఉండబోవట్లేదు, రీప్లేస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. క్యాంగ్ డైనస్టీ అనే టైటిల్ ని కంప్లీట్ గా ఇప్పుడు తీసేయడం జరిగింది. ఇంతకు ముందు అవెంజర్స్ 5 రైటర్ అయితే మాత్రం తప్పుకున్న విషయం మనకు తెలిసిందే, రైటర్ స్ట్రైక్ టైంలో లాస్ట్ ఇయర్ బ్యాక్. ఆ తర్వాత మైకిల్ వాల్రోన్ అవెంజర్స్ 5 స్క్రిప్ట్ రైటర్ గా జాయిన్ అయ్యారు, అది అందరికీ తెలిసిందే. బట్ తర్వాత ఆయన రాసిన ఐడియాస్ అనేవి మేబీ మేకర్స్ కి, మార్వెల్ స్టూడియోస్ వాళ్ళకి నచ్చలేదా, ఎందుకంటే ప్రెసెంట్ ఆయన తొలగించేశారనమాట. మేబీ ఇందుకే క్యాంగ్ డైనస్టీ క్యాంగ్ క్యారెక్టర్ యొక్క తొలగించాలనే ఐడియాస్ తో పాటు అవెంజర్స్ 5-6 యొక్క డైరెక్షన్ గురించి చాలా మంది నేమ్స్ వచ్చాయి. అందులో శామ్ రైమీ గానీ, రీసెంట్ గా డెడ్ పూల్ అండ్ వొలూరిన్ డైరెక్టర్ షాన్ లెవీ నేమ్ కూడా వినిపించింది. డైరెక్టర్స్ యొక్క కన్సిడరేషన్ లిస్ట్ లో ఆయన కూడా ఉన్నారనమాట. డెడ్ పూల్ అండ్ వొలూరిన్ బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా వర్క్ అయితే ఆయన్నే ఈ 2 పార్ట్స్ కి డైరెక్టర్ గా తీసుకుందామని అనుకున్నారు. బట్ ఇప్పుడు ఇటు తిరిగి చాలా ఐడియాస్ మార్చి తిరిగి మళ్ళీ రూసో బ్రదర్స్ దగ్గరికే వెళ్ళి అప్రోచ్ అయ్యారనమాట. అవును, ప్రెసెంట్ వచ్చిన న్యూస్ అయితే మాత్రం అవెంజర్స్ 5 అండ్ 6th పార్ట్ ని డైరెక్ట్ చేయబోతుంది ఆంథోనీ అండ్ జో రూసో. ఆఫ్ కోర్స్ ఎండ్ గేమ్ తర్వాత చెర్రీ ఫిల్మ్ గానీ, గ్రేమెన్ ఫిల్మ్ కి చాలా క్రిటిసిజం వచ్చింది. వాళ్ళ టాలెంట్ అంత లేదా అనే డౌట్స్ కూడా ఏర్పడ్డాయి. బట్ వింటర్ సోల్జర్, సివిల్ వార్, ఇన్ఫినిటీ వార్ వీటికి ముందు వాళ్ళ నేమ్స్ చాలా మందికి తెలియదు. బట్ మార్వెల్ తో కొలాబరేట్ అయినప్పుడు వాళ్ళ వర్క్స్ చాలా స్ట్రాంగ్ గా, కమర్షియల్ గా బాగా వర్క్ అయ్యాయి. మేబీ అందువల్లనే ఏమో ఇంకొకరిని పెట్టుకోవడానికి రిస్క్ చేయడం ఎందుకు, వీళ్ళే లక్కీగా కుదిరారు. దాంతోపాటు ఆల్రెడీ వాళ్ళ వర్క్స్ మనకు తెలుసు కాబట్టి ఇన్ఫినిటీ వార్, ఎండ్ గేమ్ లాగా వర్క్ అవ్వచ్చని నమ్మకంతో మళ్ళీ తీసుకుని అప్రోచ్ చేయ ఉండొచ్చు. అండ్ ఇంకొక న్యూస్, కేవలం అవెంజర్స్ 5 6th పార్ట్ కి మాత్రమే కాదు, అప్కమింగ్ ఫ్యూచర్ మార్వెల్ ప్రాజెక్ట్స్ చాలా ప్రాజెక్ట్స్ కి అయితే మాత్రం వీళ్ళ లిస్ట్ అయితే ఉందన్నమాట. ప్రెసెంట్ కేవలం ఈ 2 పార్ట్స్ కే కాదు, ఆ 2 పార్ట్స్ వర్క్ అయితే చాలా ప్రాజెక్ట్స్ వీళ్ళ డైరెక్షన్ లోనే తీద్దామని కూడా ప్లాన్ చేస్తున్నారంట. పర్సనల్లీ ఎంసీయూలో నాకైతే ఇన్ఫినిటీ వార్ ఆల్ టైమ్ ఫేవరెట్. ఆ తర్వాత వింటర్ సోల్జర్, సివిల్ వార్ ఇలా చాలా బెస్ట్ వర్క్స్ అన్ని కూడా వాళ్ళ డైరెక్షన్ లో వచ్చాయి కాబట్టి ఒక ఇన్ఫినిటీ వార్ లాంటి ప్రాజెక్ట్ గాని ఇస్తే ఆ అవెంజర్స్ 5 6th పార్ట్ ఇంకొక రికార్డ్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్ గా పెడుతుంది. మేబీ గ్రేమెన్ జెర్రీ అంత బాగా తీయలేకపోవచ్చు, బట్ మార్వెల్ తోటి అదే కామిక్స్ తోటి కాంబినేషన్ తోటి బాగా వర్క్ కమర్షియల్ గా తీయగలరు కాబట్టి ఆ విధంగా మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి వాళ్ళు. మరి ఈ న్యూస్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి గైస్. వీలైతే ఈ న్యూస్ మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి, హాలీవుడ్ ఫిల్మ్స్ మార్వెల్ చూసే వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.